అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనకి రీసెంట్గా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి అండ్ చాలా స్ప్రెడ్ అవుతున్నటువంటి ఒక పాయింట్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. సో వివరాలు మాట్లాడుకుందాము. అండ్ మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమై ఉంటుంది. సో పుష్ప 2 మూవీ నుంచి దేవిశ్రీ ప్రసాద్ గారు ఎందుకు తప్పుకున్నారు అండ్ తమన్ గారు ఎందుకు ఎంటర్ అయ్యారు. సో ఇది ఒక పాయింట్. అండ్ ఇంకా కొన్ని లైక్ దేవిశ్రీ ప్రసాద్ గారికి అండ్ టీం వాళ్ళకి ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయా, ఇంకొకటి కూడా సోషల్ మీడియాలో అయితే మనకి హల్చల్ చేస్తుంది. సో సుకుమార్ గారికి అల్లు అర్జున్ గారికి వాళ్ళ మధ్యలో కూడా చిన్న డిఫరెన్సెస్ ఏవో వచ్చాయని చెప్పి అదొక చిన్న రూమర్ కానివ్వండి. ఓకే, ఇంకా త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ లో ఏమైనా పాత్ర ఉందా, సో ఆయన ఏమైనా రీజన్ అని చెప్పేసి ఈ మల్టిపుల్ విషయాలు అయితే మనకి ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ డేస్ లో సోషల్ మీడియాలో అయితే మనకి చాలా చాలా వినిపిస్తున్నాయి. సో వీటి గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో దానికి ముందు అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతి డీటెయిల్ మనం కవర్ చేద్దాము సో దట్ మీకు అంతా అర్థమవుతుంది రీజన్ ఏంటనేది. అండ్ దానికి ముందు మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి సో సుకుమార్ గారికి అల్లు అర్జున్ గారికి ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అనేది మనకి మల్టిపుల్ టైమ్స్ సుకుమార్ గారే ఎక్కువ చెప్పడం అయితే జరిగింది. ఓకే, అంటే ఆయన కెరీర్ గ్రాఫ్ తిరగడానికి కానివ్వండి, ఆయన ఇంత మంచిగా సెటిల్ అవ్వడానికి కానివ్వండి, పునాది లాంటి ఒక ఆర్య మూవీని కాన్ఫిడెంట్ గా తనకిచ్చినటువంటి అల్లు అర్జున్ గారే రీజన్ అని చెప్పేసి చాలా చాలా సందర్భాల్లో మనకి సుకుమార్ గారు చెప్పారు. అండ్ ఆయనతో ఎక్కువ మూవీస్ చేశారు లైక్ ఆర్య 2 అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి ఇది పుష్ప 2 4 మూవీస్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ ఓకే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చేసి ఇంకొకటి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కంపల్సరీ దేవిశ్రీ ప్రసాద్ గారే చేస్తున్నారు. సో ఫస్ట్ ఈ తమన్ను దేవిశ్రీ ప్రసాద్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ మూవీకి వచ్చిన సాంగ్స్, ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్ వచ్చేసి ఆల్రెడీ దేవిశ్రీ ప్రసాద్ గారు కంపోజ్ చేయడం అయితే జరిగిపోయింది. అండ్ ఆల్మోస్ట్ ఇంకా మూవీ ఎండింగ్ లో ఉంది. సో ఇంకా ఐటమ్ సాంగ్ ఒకటే మనకి షూటింగ్ అనేది పెండింగ్ ఉందని చెప్పేసి సో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే టీం వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అండ్ దీని తర్వాత వచ్చేసి మనకి స్టార్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే లైక్ ఆర్ఆర్ నుంచి దేవిశ్రీ ప్రసాద్ గారు తప్పుకున్నట్లు అండ్ తమన్ గారికి ఈ ఛాన్స్ వచ్చినట్లు మనకైతే సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ అయితే వినపడుతూ ఉంది. అండ్ దీని వెనక వచ్చేసి ఏమైనా టీంతో డిఫరెన్సెస్ వచ్చాయా దేవి గారికి అండ్ అందువల్ల ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఓకే నెక్స్ట్ అల్లు అర్జున్ తో చేస్తున్నాడు మూవీ కాబట్టి వీళ్ళకి సజెస్ట్ చేయడం అనేది జరిగిందా, తమన్తో వర్క్ చేస్తే త్వరగా ఆర్ఆర్ అయిపోతుంది, ఓకే తొందరగా ఫినిష్ చేస్తాడని చెప్పేసి సో దానివల్ల తమన్ గారిని తీసుకున్నారా అని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో వీటి వెనక నాకు ఉన్న చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓకే సో మేబీ నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్, సో ఇంతకు ముందు పాస్ట్ లో ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ వల్ల ఓకే కొన్ని స్టేజ్ షోస్ చేయాల్సి వచ్చి దేవిశ్రీ ప్రసాద్ గారు స్టేజ్ షోస్ కి అయితే వెళ్ళాల్సి వచ్చిందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్. సో దానివల్ల ఈ మూవీకి సంబంధించినటువంటి పుష్ప 2 మూవీకి సంబంధించినటువంటి ఆర్ఆర్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సో దాన్ని వేరే వాళ్ళ చేత వర్క్ చేయించుకోమని చెప్పి ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ తమన్ గారు ఇంట్రడ్యూస్ చేసామని చెప్పారు. సో అట్లా ఎవరితో ఒకరితో చేయించుకోమని చెప్పేసి దేవి గారే అన్నట్లు ఓకే నాకైతే ఇన్ఫర్మేషన్ నేను చూసిన కొన్ని సైట్స్ లో అయితే దొరికింది. అండ్ ఇది వచ్చేసి లైక్ ఈ పర్టికులర్ పాయింట్ సో నెగిటివ్ గా తీసుకోవడానికి అయితే ఏం లేదండి. ఒక ప్రొఫెషన్ పరంగా చూసుకుంటే మనకి ఇంతకుముందు చాలా మూవీస్ లో వచ్చేసి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఫుల్ టైమ్ గా పనిచేస్తున్నటువంటి సినిమాకి సో ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడమో లేకపోతే ఇంకొక సాంగ్స్ ఇవ్వడమో ఓకే ఇలా చాలా చాలా మూవీస్ కి ఇలా అంటే కలిసి పనిచేయడం అనేది జరిగింది. సో మేబీ అదే కోణంలో మనం చూసుకుంటే ఒకవేళ నిజంగా దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ తప్పుకోండి తమన్ గారికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ చేయాల్సిన ఆ జాబ్ అతనికి ఇచ్చి ఉంటే సో అందులో మనం నెగిటివ్ గా అనుకోవడానికి అయితే ఏం లేదు. ఎందుకంటే ప్రొఫెషన్ పరంగా
ప్రతి ఒక్కరికి చాలా చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏదైతే ఎవరికైతే కమిట్మెంట్ ఇచ్చుంటారో దాన్ని దాటి ప్రెజెంట్ వర్క్ చేయలేము. ఎందుకంటే ముందు కమిట్మెంట్స్ ఇచ్చున్నారు కాబట్టి సో వాళ్ళ దగ్గర మాట పోగొట్టుకోకుండా, అంటే ఇప్పుడు మూవీ డేట్స్ పరంగా కానివ్వండి చాలా ప్రీపోన్ చేసుకుంటే మేబీ దేవిశ్రీ ప్రసాద్ కి డేట్స్ కంప్రెస్ అయి ఉండొచ్చు, ఆయన డేట్స్ కంప్రెస్ అయి ఉండొచ్చు. సో ఆయన బిజీ షెడ్యూల్ వల్ల మేబీ ఆ ముందు కమిట్మెంట్స్ కి ఒకవేళ కమిట్ అయి ఉంటే సో ఇలా వేరే వాళ్ళని తీసుకొని వర్క్ చేయించుకోమని చెప్పుండే దానికి అవకాశం అయితే ఉంది. సో ఇంతకుముందు మూవీస్ తీసుకుంటే లైక్ కొన్ని మూవీస్ లైక్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ కానివ్వండి, ఓకే ఆ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మిక్కీ జమేరు, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి మనకి ఆ మూవీకి మణిశర్మ గారు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇట్లా నాకు సడన్ గా గుర్తు రావట్లేదు. లైక్ ఇంద్రా మూవీలో మణిశర్మ గారు ఫుల్ టైం మ్యూజిక్ డైరెక్టర్. సో అంత పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టినటువంటి ఇంద్రా మూవీకి కూడా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేశారు. సో ఒక పని మీద సడన్ గా ఫారెన్ వెళ్లాల్సి వచ్చినటువంటి మణిశర్మ గారిని లైక్ ఎవరికి ఇంకొక అంటే ఒక సాంగ్ అయితే పెండింగ్ ఉంది, మూవీ మ్యూజిక్ డైరెక్షన్ మొత్తం అయిపోయింది. సో ఇంకొకరి చేత ఎవరి చేతన చేయించుకోవాలంటే అప్పట్లో మంచి బజ్ ఉన్నటువంటి ఆర్పి పట్నాయక్ గారి చేత ఒక సాంగ్ అయ్యయ్యో అనే సాంగ్ ఇంద్రా మూవీలో ఆయన కంపోజ్ చేయడం అయితే జరిగింది. సో ఇట్లా ఇది ఒక అంటే హెల్దీ అట్మాస్ఫియర్ అనుకోవచ్చు. మేబీ ఒక వర్క్ పరంగా బిజీ షెడ్యూల్స్ వల్ల ఒకరికి కుదరకపోయినప్పుడు ఇంకొకరిని వాళ్ళు రిక్రూట్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంది. సో ఇది వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఒక ఇన్ఫర్మేషన్, ఒక సిచ్యువేషన్. సో ఒకవేళ అది నిజం అయి ఉంటే సో రీజన్ అయితే నేను చెప్పింది రీజన్ అయి ఉండొచ్చు. అండ్ ఇంకా ఇది ఒకటే కదండి, డైరెక్షన్ కూడా చాలా చాలా మూవీస్ లో మెయిన్ డైరెక్టర్ ఓకే వేరే డైరెక్టర్స్ ని పిలిపించి కొన్ని షార్ట్స్ డైరెక్ట్ చేయించినటువంటి మూవీస్ కానివ్వండి ఓల్డ్ సినిమాలో చాలా చాలా ఉన్నాయి. సో అది ఒక నెగిటివ్ గా మనం పరిగణలోకి తీసుకునే దానికైతే లేదు. అండ్ ఇంకొకటి త్రివిక్రమ్ గారి చొరవతోనే తమను ఈ మూవీకి కి ఆ రంగంలోకి వచ్చాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇది ఎందుకో జస్ట్ ఒక రూమర్ అనిపిస్తుంది. ఏదో నెక్స్ట్ మూవీకి అల్లు అర్జున్ గారికి త్రివిక్రమ్ డైరెక్షన్ చేస్తున్నంత మాత్రాన తమన్ చేత మ్యూజిక్ చేయించుకోమని చెప్పడం అయితే అలా జరిగి ఉండదు. ఎందుకంటే ఆయనకి అలా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఆయన పెద్ద డైరెక్టర్, సో ఆయన పనులు ఆయన బిజీగా ఉంటారు. నాకు తెలిసి ఒక రూమర్ అయితే అని అనుకుంటున్నాను. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ కి అండ్ సుకుమార్ గారికి ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయా అనే ఇది ఏదైతే ఉందో దానికి నాకు తెలిసి అది కూడా జస్ట్ రూమర్ అయి ఉండొచ్చండి. ఎందుకంటే నెక్స్ట్ మనకి బుచ్చిబాబు సినిమా అయిపోయిన తర్వాత ఆర్సి ఏదైతే 17 అనుకుంటాను ఐ థింక్ సుకుమార్ గారికి రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో వస్తున్నటువంటి మూవీకి సో ఆయన టీం ప్రకటించడం అయితే జరిగింది. అండ్ ఆబ్వియస్లీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పేసి చెప్పడం అయితే ఆ అనౌన్స్మెంట్ లో ఉంది. సో ఒకవేళ ఏదైనా డిఫరెన్స్ ఉంటే అక్కడ కూడా డిఫరెన్స్ రావాలి. సో అది లేదు కాబట్టి ఖచ్చితంగా రూమర్ అయి ఉంటుంది. అండ్ అల్లు అర్జున్ గారికి అల్లు అర్జున్ గారికి సుకుమార్ గారికి కూడా వాళ్ళిద్దరి మధ్యలో కూడా నాకు తెలిసి ఏం డిఫరెన్స్లు ఉండవు. సో వర్క్ పరంగా ఏమైనా టైమింగ్స్ పరంగా చిన్న చిన్న అలకలు కానివ్వండి కోపాలు కానివ్వండి అవి ఏ ప్రొఫెషనల్ అయినా ఏ ఆఫీసులో అయినా లైక్ కోలీగ్స్ మధ్యలో చాలా చాలా సహజం. సో అవన్నిటిని డిఫరెన్స్ లాగా గొడవలాగా ట్రీట్ చేసుకుంటే చాలా చాలా కాంట్రవర్సీలు అనేవి మనం ప్రతి దగ్గర చూస్తాము. సో దే ఆర్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. సుక్కు అండ్ అల్లు అర్జున్ కానివ్వండి, సుకుమార్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ కానివ్వండి, వీళ్ళు ముగ్గురు అనేది చాలా మంచి బాండింగ్ తో ఉన్నటువంటి ఫ్రెండ్స్. సో వీళ్ళ మధ్యలో నాకు తెలిసి ఏమి ఉండకపోవచ్చు. సో వర్క్ పరంగా బిజీ షెడ్యూల్స్ పరంగా ఈ కమిట్మెంట్స్ పరంగా ఈ డేట్స్ ఒకవేళ లేకపోతే వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళ చేత పని చేయించుకొని, ఎందుకంటే రిలీజ్ డేట్ అయితే ఒక డే ముందు కూడా జరిపారు వీళ్ళు. సో ఆ టైంకి ఆ మూవీ ఫినిష్ చేయాలి అంటే సో దేవిశ్రీ ప్రసాద్ గారి కోసం వెయిట్ చేస్తే మళ్ళీ ఈ రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ అవుతాయి. అండ్ పోస్ట్ పోన్ అయితే పొంగల్ కి సీజన్ కి దగ్గరగా రావడంతో చాలా చాలా మూవీస్ తో క్లాషెస్ అయితే అవడం జరుగుతుంది. అండ్ ఆబ్వియస్ గా కలెక్షన్లు తగ్గిపోతాయి. సో వాళ్ళు మంచి డేట్ లాక్ చేసుకున్నారు కాబట్టి ఆ డేట్ లోపు ఈ వర్క్ అయితే ఫినిష్ చేయాలి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో కొంచెం పెద్ద సినిమాలకు ఇస్తున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి తమను. సో ఆబ్వియస్ గా ఆయన రిక్రూట్ చేసుకుని ఉండొచ్చు. సో యా దట్స్ ఇట్ అండి. సో ఇవన్నీ అంటే మనకి వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానివ్వండి లేకపోతే నెక్స్ట్ ప్రెస్ మీట్స్ లో కానివ్వండి వాళ్ళు చెప్తే కానీ ఎందులో ఏముంది, ఏది వాస్తవం, ఏది అవాస్తవము, ఏది రూమరు, ఏది గాసిప్, ఏది ట్రూత్ అనేది
వాళ్ళ నుంచి వస్తేనే మనకి ఇన్ఫర్మేషన్ బాగుంటుంది. అండ్ ఇంకొకటి, మనకి ఆహా ప్లాట్ఫామ్ లో వస్తున్నటువంటి బాలయ్య గారి అన్స్టాపబుల్ ఈ షోకి సంబంధించినటువంటి ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నాకు తెలిసి ఆ మూవీలో ఆ షోలో బాలకృష్ణ గారు అడగడానికి పాసిబిలిటీ ఉంది ఈ క్వశ్చన్స్ అన్ని, వై దేవిశ్రీ ప్రసాద్ ఈజ్ అవుట్ అండ్ వై తమన్ ఈజ్ ఇన్ అని చెప్పేసి ఇదొక క్వశ్చన్ కానివ్వండి, ఇంకేమైనా క్వశ్చన్స్. సో ఒకవేళ రివీల్ అయితే ఆ షోలో రివీల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో లెట్స్ వెయిట్ అండి, చూద్దాము. అండ్ యాజ్ యూజువల్ ఇది చాలా బజ్ ఉన్న సినిమా కాబట్టి ఇలాంటివి స్ప్రెడ్ అవ్వడం సహజమేను. సో వీటన్నిటిని దాటుకొని ఆ మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. సో దట్ ప్రతి ఒక్కరు చాలా, ఐ మీన్ ఆ మూవీ మీద డిపెండ్ అయినటువంటి ప్రతి ఒక్క ఫ్యామిలీ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా చాలా డిస్ట్రిబ్యూటర్స్, చాలా మంది థియేటర్ ఓనర్స్ అనేది ఒక మూవీ నమ్ముకొని చాలా వెయిట్ చేస్తారు. సో మంచిగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి, మన సర్కిల్లో షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు దాకా సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ జై హింద్.